జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పరిస్థితులు బాగోలేవు, బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నా ఎందుకు వెళ్ళావు? బుద్ధి లేదా నీకు? నా మాట అంటే లెక్క లేకుండా పోయింది అందరికి. నేను వద్దనే చెప్పానమ్మా, కానీ అత్తేలే ఏం కాదు మేం చూసుకుంటాంలే అని తీసుకెళ్లారు. ఏం చూసుకున్నారు? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రోడ్ల మీద పరిగెత్తారు. సమయానికి నేను రాకపోతే ఏం జరిగేది? అంటే గుడికి వెళ్దామని పూజ అడిగితేను. చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే మీ బుద్ధికేమైంది? సూర్య, నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. అయినా నువ్వు చెప్పినట్టు మేము పడుండాలా? అవును, పడుండాలి. ఉండకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? సూర్య, సూర్య, సూర్య. నాన్న, చూసావా మమ్మల్ని కొట్టడానికి చెయ్యి ఎలా ఎత్తుతుందో? ఆవిడ చెప్పినట్టు మేము వినాలంట. కాదు అన్నావని కొట్టడానికి చెయ్యెత్తింది నాన్న. ఏంటి సూర్య ఇది? అంటే అది అది కాదు మావయ్య. వాళ్ళు ఎవరనుకున్నావు? నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, అన్నీ నువ్వు కరెక్ట్గానే చేస్తుండొచ్చు, కానీ నా కూతుర్ల విషయంలో మాత్రం నువ్వు తప్పు చేశావు. మా జోలికొస్తే అడగడానికి ఎవరూ లేరనుకున్నావా? మా కండగా మా నాన్న ఉన్నాడు. నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడవేంటమ్మా? మావయ్య, వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళకే ప్రమాదం, వెళ్ళొద్దు అని నేను వాళ్ళకి చెప్పాను. కానీ వెళ్ళారు. ఆఖరి నిమిషంలో సేవ్ అయ్యారు. అప్పుడు కొట్టడానికి చెయ్యెత్తిన దానివి కొట్టకుండా ఎందుకు ఆగిపోయావు? అది నువ్వు చేసిన తప్పు. నాన్న, నోర్మై. మేడం 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 అసలు ఏం జరిగిందో చెప్పండి. ఒక నిమిషం. మేడం, ఏంటయ్యా స్టేషన్ ముందేంటి గొడవ? ఎంత చెప్పినా వినటం లేదు మేడం. అప్పుడు లాఠీ చార్జ్ చేసి లేపలేకపోయారా? లాఠీలతో లేపడం దేనికే? ఏకంగా గన్తో కాల్చి చంపేయి, పోతాం. నువ్వెక్కువ తక్కువ చేస్తే జరిగేది అది. చూసారా చూసారా, మీ ముందే చంపుతాను అని ఎలా బెదిరిస్తోందో. ఒక బాధ్యత గల ఆఫీసర్ అయ్యుండి మీరిలా మాట్లాడుతున్నారేంటి మేడం? ఆవిడ గురించి మీకు తెలీదు. కావాలని ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది. ఆమె అల్లుణ్ణి మీరు అన్యాయంగా అరెస్ట్ చేశారని, అందుకే ఆవిడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నానని అంటున్నారు. దీనికి మీ సమాధానం? అన్యాయంగా ఎవరిని అరెస్ట్ చేయలేదు. తన అల్లుడు ఒక అమ్మాయిని బలాత్కారం చేయబోతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని లోపల వేశాను. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఆహా, మరైతే అరెస్ట్ చేసిన వాడి మీద ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదమ్మా? నా అల్లుడు నిజంగానే తప్పు చేసుంటే, అందుకు నువ్వు అరెస్ట్ చేసుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా. మరి ఎఫ్ఐఆర్ ఫైల్ కాపీ చూపించమనండి. ఏంటి మేడం,
ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తారా? ఆవిడ చెబుతున్నట్టు మీరసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదా మేడం? కొన్ని కారణాల వల్ల ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఆ కారణాలేంటో చెప్పమనండమ్మా. అదేంటి మేడం, ఒకరిని అరెస్ట్ చేసి సెల్లో వేస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తీరాలి కదా? ఆవిడ మా అల్లుణ్ణి లోపలేయడానికి కారణమేంటో నేను చెప్తాను. ఆవిడ భర్త అన్యాయంగా నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతగాణ్ణి ఎలా అయినా ఈ కేసు నుండి తప్పించి విడిపించటానికే మమ్మల్ని టార్గెట్ చేస్తోంది. రంగనాయకి, మీడియా ముందు పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. ఆవిడ చెప్తుందంత అబద్ధం. అయితే నిజమేంటో నువ్వే చెప్పు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడానికి కారణం ఉంది చెప్పను అంటున్నావు. సరే, మరి మా అల్లుణ్ణైనా చూపించు. వాడు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. చూసారమ్మా, ఇదిగో ఇదో కొత్త నాటకం. మా అల్లుడు పారిపోవటం కాదు, ఈవిడే ఎక్కడికో తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి చంపేసింది. ఏంటి మేడం, నిజంగానే ఆవిడ అల్లుణ్ణి ఎన్కౌంటర్ చేసేశారా? ఆవిడేదో మతి లేకుండా మాట్లాడుతుంటే మీరు ఆవిడ మాటలు నమ్ముతారేంటి? అయితే ఆవిడ అడిగినట్టు ఆవిడ అల్లుణ్ణి చూపించండి. చెప్తున్నాను కదా, ఎవరో దుండగులు దాడి చేసి తీసుకెళ్లిపోయారని. మీ అండర్లో ఉన్న వాళ్ళు అలా తప్పించుకొని పోవడం మీకు అవమానం కాదా? డిపార్ట్మెంట్లో మీకు చాలా మంచి పేరుంది. ఇది మీకు రిమార్క్గా మిగిలిపోదా? ఎవరొచ్చారో ఎవరు ఎత్తుకెళ్లారో తేల్చడానికి వచ్చాను. లేదు, మా మీద కక్షగట్టి మా అల్లుణ్ణి చంపడానికే మళ్ళీ నువ్వు జాయిన్ అయ్యావు. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు. ఇప్పుడు మా అల్లుణ్ణి కూడా పొట్టన పెట్టుకుంది. దేవుడా దేవుడా! పోలీసుల జులుం, సూర్యకాంతం, పోలీసుల జులుం, సూర్యకాంతం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.